ఓ విద్యార్థిగా ఏం నేర్చుకున్నామన్నది కాదు, చదువులు పూర్తయిన తర్వాత సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నామన్నదే ముఖ్యం. ఇలాంటి ఆలోచనలు విద్యార్థులకు రావాలంటే కళాశాలల్లోనే పునాది పడాలి. అప్పుడే రేపటి తరం ఇవాల్టి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. చిరు ప్రయత్నాలతో ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నారు కర్నూలుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. రోజు రోజుకు సాంప్రదాయ ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్ వినియోగం వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కర్నూలు నగరానికి చెందిన బృందావన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాజెక్ట్ వర్కులో భాగంగా ఈ దిశలో సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేని కారును విద్యార్థులు రూపొందించారు. కంప్రెస్డ్ సిలిండర్, రెగ్యులేటర్, యాక్సిలేటర్, వాల్, మోటార్ అమర్చారు. ఈ వాహనానికి సుమారు 60,000 రూపాయలు ఖర్చయింది. భవిష్యత్తులో సోలార్ ప్యానెల్ ద్వారా గాలిని కంప్రెస్ చేసి వాడుకునే విధంగా పరిశోధనలు చేస్తున్నారు. పొల్యూషన్ లేని వెహికలే తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచనలో డీప్గా ఆలోచించి తయారు చేసిన వెహికల్ కంప్రెస్డ్ ఎయిర్ వెహికల్. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మనం పీల్చే గాలి ద్వారా నడుస్తుంది. మనం పీల్చే గాలి కంప్రెస్డ్ సిలిండర్లో కంప్రెస్ చేసి దాన్ని మోటార్ పైకి పంపించడం వల్ల స్ట్రైక్ అయ్యి దాంట్లో ఉన్న వెయిన్స్కి గాలి ఈ వెహికల్ అనేది ముందరికి కదులుతుంది. సౌర విద్యుత్తో గడ్డి కోసే యంత్రాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ యంత్రం ద్వారా గడ్డిని తేలిగ్గా కత్తిరించవచ్చు. సోలార్ ప్యానెల్, బ్యాటరీ, ఛార్జీ కంట్రోలర్, డీసీ మోటార్, బ్లేడు అమర్చి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశారు. ఎలాంటి పొలంలోనైనా కలుపును తీసేలా రూపొందించారు. విత్తనాలు నాటవచ్చు. ఈ యంత్రం తయారీకి 6,500 రూపాయలు ఖర్చయింది. సోలార్ గ్యాస్ కట్టర్ని తయారు చేశాము. ఇక్కడ చార్జ్ కంట్రోలర్ నుంచి అది కింద ఉన్న డీసీ మోటార్కి కనెక్షన్ ఇచ్చాము. డీసీ మోటార్కి కింద స్టెయిన్లెస్ స్టీల్ ద్వారా మనము ఒక బ్లేడ్ అమర్చాము. ఆ బ్యాటరీలో ఉన్న కరెంటు చార్జ్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ అయ్యి దాని నుంచి మోటార్కి సప్లై అవుతుంది. ఆ సప్లై అయిన కరెంటు ద్వారా ఆ బ్లేడ్ రొటేషన్ జరుగుతుంది. దానివల్ల గ్రాస్ కట్ అవుతుంది. ఇక్కడ కింద అమర్చబడిన ఈ బ్లేడ్ వచ్చేసి ఎప్పుడైతే గడ్డి గుబులుగా ఉంటుందో దాన్ని వేరీ చేసి ఈజీగా కట్ చేయడానికి అవసరం అవుతుంది. హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ మనము ఒత్తిడికి గురి చేసినప్పుడు ఇది భూమిలోకి వెళ్ళిపోతుంది. కింద మొత్తం అంతా ప్లవింగ్ అటాచ్మెంట్ అంతా. ఈ యాక్సిలేటర్ ని మనం ఎంత యాక్సిలేట్ చేస్తే ఆ చక్రం అనేది అంత ఫాస్ట్ గా తిరుగుతుంది. ఆ చక్రం ఫాస్ట్ గా తిరిగే మూమెంట్ లో ఈ యంత్రం అనేది ముందుకు పోతూ ఉంటుంది. ఈ యంత్రం ముందుకు పోతున్నప్పుడు ఆ భూమిలో ఉన్న ఆ పనిముట్టు అనేది కలుపు మొక్కలు మొత్తం తీసేస్తుంది. దీనివల్ల ఏమిటంటే మనకి ఖర్చు తగ్గుతుంది. అది కాక ఇలాంటి యంత్రాలు ఉన్నాయి, ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. ఒక్కొక్క యంత్రము 30,000 నుంచి 80,000 వరకు ఉన్నాయి. ఇదైతే 6,500 చేయొచ్చు. అండ్ అది కాకుండా మనం ఇక్కడ యూజ్ చేసింది స్పేర్, పాత ఇంజన్ కాబట్టి ఆ స్పేర్ ను కూడా మనం తగ్గించవచ్చు. స్పేర్ పార్ట్స్ కూడా తగ్గించవచ్చు. 1 ఎకరాన్ని తీయడానికి 760 రూపాయలు పడుతుంది. సోలార్ విద్యుత్తో పనిచేసే పెస్టిసైడ్ స్ప్రేయర్ విద్యార్థుల మరో ఆవిష్కరణ. రైతుపై ఎండ పడకుండా కాపాడుతుంది. తేలికపాటి యంత్రం కావటం వల్ల వేగంగా పిచికారీ చేయవచ్చు. ఏకధాటిగా 7 గంటలు పనిచేసే ఈ యంత్రాన్ని రూపొందించడానికి అయిన ఖర్చు 6,000 మాత్రమే. మరియు తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 16 లీటర్లు మోయవచ్చు. దీనికి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 7 ఆంపియర్ అవర్. దీని యొక్క ప్యానెల్ సామర్థ్యం వచ్చేసి 12 వోల్ట్స్. గరిష్ట
టెంపరేచర్లో 47 డిగ్రీల వరకు పనిచేయవచ్చు. ఈ డయాఫ్రమ్ పంపు దీని యొక్క పీడన శక్తి 4.8 నుండి 6.8 బార్ వరకు ఉంటుంది. ఆ పీడనమును మనము సరి చేసుకోవడానికి ప్రెషర్ రెగ్యులేటర్ అనేది మనము అమర్చుకున్నాము. ఒకటి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా అమర్చుకున్నాము, అవసరమైనప్పుడు మాత్రమే వాడడానికి. అలా ఈ స్ప్రేయర్ని మనము రైతులకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది మేము చేయబడినది. డ్రైనేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే మరో యంత్రాన్ని విద్యార్థులు రూపొందించారు. మురుగు కాల్వల్లో మనుషులు దిగి చెత్త తీయటం కాస్తంత ఇబ్బందికరమే. ఈ సమస్యకు విద్యార్థులు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఈ మెషిన్ ఎక్కడైనా తీసుకెళ్లి రన్ చేయొచ్చు. అలానే దీనికి ఫ్యూచర్లో మేము సోలార్ అనేది కూడా అమర్చి రన్ చేయడానికి వీలుంటుంది. అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఈ యంత్రాలను రూపొందించారు. సమాజానికి ఉపయోగపడే యంత్రాలను రూపొందించిన విద్యార్థులకు యాజమాన్యం నగదు ప్రోత్సాహకాలు ఇస్తోంది. టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కానీ, రీసెర్చ్ యాక్టివిటీస్ కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే ఉపయోగం. లేకుండా ఏదో పిహెచ్డీ కోసం మనం రీసెర్చ్ యాక్టివిటీస్ చేయటం అలాంటివి కరెక్ట్ కాదనేది మన ఉద్దేశం. ప్రజలకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఏం చేయాలనే ఆలోచనతో వీళ్ళు ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసే క్రమంలో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళకు వచ్చిన ఐడియాని ఒక మోడల్ కింద కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సినంత అవకాశాలు కల్పించడం జరిగింది. తక్కువ ఖర్చుతో విద్యార్థులు రూపొందించిన యంత్రాలు చిన్నవే అయినప్పటికీ సమాజం పట్ల అవి వారి దృక్పథాన్ని చాటుతున్నాయి. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే చిన్న రైతులు, కార్మికులకు కాస్త అయినా ఊరట లభిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.